నమస్తే, వెల్కమ్ టు వీనస్ కుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యల పరిష్కరించే విషయంలో తాను నియోజకవర్గ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని వెల్లడించిన ఎమ్మెల్యే రాము. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్ద నుండి సమస్యల అర్జీలను స్వీకరించి సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే. ఉప్పల హారికపై జరిగిన దాడిని ఖండించిన గొడ్లవెల్లేరు గౌడ సంఘ నాయకులు. మహిళ అని కూడా చూడకుండా దాడి చేసి దుర్భాషలాడటం అరాచకం అంటూ గౌడ సంఘ నాయకులు మండిపాటు. సుప్రపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గుడివాడ రూరల్ మండలం పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. గడప గడపకి వెళ్లి సంక్షేమ పథకాలు అందించి ప్రజా సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో తాను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటానని శాసనసభ్యులు వెనగళ్ల రాము తెలిపారు. ఏలూరు రోడ్లోని ప్రజావేదిక కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి పలు వార్డుల నుండి వచ్చిన ప్రజల వద్ద నుంచి అర్జీలను ఎమ్మెల్యే రాము స్వీకరించారు. సంక్షేమ పథకాలు అందని లబ్ధిదారులకు వెంటనే అధికారులకు ఫోన్ చేసి అర్హత ఉంటే వెంటనే వారికి సంక్షేమ పథకాలను అందజేయాలని సూచించారు. అలాగే వార్డుల వారీగా ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, ప్రత్యేక నిధులు రాబోతున్నాయని, ఆ నిధుల ద్వారా రోడ్లు డ్రైనేజీ సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్నా అధ్యక్షులు దింట్యాల రాంబాబు మరియు పలు వార్డుల ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. రోహి తల్లికి వందనం బాబు కాదు, ఇది వశిష్ట పేరు. తల్లికి వందనం మీరు సరిగ్గా రిజిస్ట్రేషన్ చేయలేదని మూడవాడు ఎవరు ఉన్నారండి సచివాలయంలో? వదిలేసి అది వీక్ అవుతాను వదిలేశారు. ఆ తర్వాత చాలాసార్లు చెప్పి మనోడు కంప్లైంట్ కూడా చేశాడు. ఇది మాకు కావాలి. చెప్పనా పూర్తిస్తానండి. అది వాళ్ళ మరిది గారు, వాళ్ళ ఆయన గారు మాట్లాడుతారు. ఆమె అసలు ఎంట్రెస్ మాట్లాడతాక రాదు. ఆమె పని చెప్పదు. ఏళ్ళన్నా ఫోన్ చేసి పని కనుక్కోవాలి, వెళ్ళాలి, మళ్ళీ అప్పటికి ఇక్కడికి రమ్మంటారు. ఎంత సరే పని అయితే చేస్తాం. కరెక్ట్గా అదే టైం అంటే ఒక రోజు 2 నిమిషాలు లేట్ అయినా సరే ఊరుకోవడం చాలా. క్లోజ్ అండి, 10:30తో క్లోజ్ లేదు అసలు. దానికి ఉందా అట్లా ప్రయోజనం చెప్పాలని? ఇది అప్పుడే మాట్లాడారు, కలెక్టర్ గారితో మాట్లాడాను. ఇదైతే వర్క్ అవుతుంది. రేట్ చేశారు ఇప్పుడు
పెట్టాలి 4 కోట్ల దాంట్లో డ్రైనేజ్ సర్వీస్ అదే ఇక్కడ రోడ్డు పక్కన దాని మీద బిళ్ళలు తీశారు, పడిపోయినాయి. ఆ బిళ్ళలు బీసీ మహిళా జడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారికపై టీడీపీ చేసిన దాడిని గౌడ సంఘ పెద్దలు ఖండించారు. గుడ్లవల్లేరు మండలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గౌడ సంఘ నాయకులు మాట్లాడారు. అసభ్య పదజాలంతో హారికను దూషించడాన్ని నాయకులు ఖండించారు. మా ఓట్లు తన అధికారంలోకి వచ్చి మాపైన దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తప్పదని గౌడ సంఘ నాయకులు హెచ్చరించారు. ఈడే గోపాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘ డైరెక్టర్ పడమట సుజాత, ఆరేపల్లి శ్రీనివాసరావు, ఈడే వీరలక్ష్మి, ఎంపీటీసీ పడమట వీర్రాజు మరియు పలువురు గౌడ సంఘ నాయకులు పాల్గొన్నారు. గుడివాడ నియోజకవర్గంలో సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి జిల్లా పరిషత్ చైర్మన్ గారైన గౌడ బిడ్డ ఆడబిడ్డ పిలిస్తే గాని పలకని వ్యక్తిత్వం గలది. లిమిట్గా ఎంతవరకు కావాలో అంతవరకే మాట్లాడుతుంది. అతి చొరవ, అత్యాశ, అతిగా మాట్లాడటం లేని మహిళ, ఉత్తమమైన మహిళ. అలాంటి మహిళ నిన్న సమావేశానికి వెళ్తుంటే గుడివాడలో తెలుగుదేశం, జనసేన గూండాలు దారుణంగా నీచంగా దారుణంగా మాట్లాడుతూ ఆమె పైన దాడి చేయటం గౌడ సంఘం తరపున, బీసీ సంఘాల తరపున పూర్తిగా ఖండిస్తున్నాం. ఒక మహిళని అని కూడా చూడకుండా అనరాని మాటలతో దుర్భాషలాడుతూ, కారు అద్దాలు ధ్వంసం చేస్తూ, రాడ్డులతో కర్రలతో దాడి చేసి సమాజాన్ని మీరు ఎలా తీసుకెళ్దామని మీరు అధికారంలో ఉండి ఈ దాడులు చేస్తున్నారు. ఎంతవరకు మీరు ఈ దాడులు ఎంతవరకు కొనసాగిస్తారు? మేము ఉప్పు కారం తింటున్న మనుషులమే, మాకు పౌరుషాలు ఉన్నాయి, మాకు శక్తి ఉంది, దమ్ము ఉంది. కానీ మేము అధికారంలో ఉండగా మేము అలా చేయలా. కానీ ఈ రోజున అనిపిస్తుంది మీ స్కూల్లోనే మేము పాఠాలు నేర్చుకుంటున్నాం, రేపొద్దున మిమ్మల్ని మించిన శిష్యులుగా తయారవుతామని కూడా తెలుగుదేశాన్ని పార్టీ కార్యకర్తలకి, నాయకులకి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. పార్టీ మీడియా ముఖంగా ఒక బీసీ మహిళ అని కూడా మీరు చూడకుండా మీ తెలుగుదేశాన్ని అందరం ఎక్కించిందే బీసీ. కానీ అది మీరు మర్చిపోయి ఈ రోజున బీసీ మహిళని కూడా చూడకుండా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ని మీరు అటకాయించి ఏం చేసిందని అటకాయిస్తారు? ఏ రోజు ఎవరిని కూడా ఆమె దుర్భాషలాడటం కానీ, అతిగా మాట్లాడటం కానీ ఎక్కడా దాఖలాలు లేవు. ఏమైనా ఉంటే తీసుకురండి, మాట్లాడదాం. లేదు మీకు ఆమె వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే రండి, మాట్లాడదాం. అంతేగాని రోడ్డు మీద ఏదో అధికారం ఉందే కదా అని మీ ఇష్టం వచ్చినట్టల్లా దాదాగిరి చేస్తే చూస్తూ సహించడానికి ఎవరు ఇక్కడ ఓపికగా లేరు. ఏదో అవకాశం దొరికింది కదా అని మీ ఇష్టం వచ్చినట్టల్లా చెలాయిస్తే మాకంటూ ఒక రోజు ఉంటుంది. అది కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీరు గమనించుకుని ముందుకు సాగాలని తెలియబోతున్నా. ఆ టీవీలో స్క్రోలింగ్ ఒకటి చూశాను. 55-60 సంవత్సరాల మహిళ. ఎందుకమ్మా నీకు అంత ఆవేశం, అంత బాధ ఏమొచ్చిందమ్మా నీకు? మా వల్ల నీకేమన్నా బాధ కలిగితే రండి, చర్చకు రండి, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. అంతేగాని బ్యానర్లు చేయించుకొని ఏదో మీ ప్రతాపాల బ్యానర్ల మీదను రోడ్ల మీద 100 మందిని పోగేసుకుని రోడ్ల మీద ప్రతాపాలు చూపించడం కాదు, పనులు చేసి చూపించండి. రోడ్లు అన్నారు ఎక్కడేశారు? ఎక్కడున్నా గొంగలు అక్కడే ఉంది. మరి మొన్నటిదాకా వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మీరు రోడ్లెక్కి గుంటలు కొట్టి ఆ గుంటలో డొల్లాడారు. ఇవాళ ప్రజెంట్ గానే డొల్లాడుతున్నారు జనాలు. అందులో ఏ రోడ్డు అయినా తీసుకోండి, మీ గుడివాడ నియోజకవర్గంలో ఏం చేసినా సరే అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది, జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. మొన్న మా నియోజకవర్గంలో ఏదో మీరు ఒక పాంప్లెట్ ఇచ్చుకుని బయలుదేరారు, మాది మంచి ప్రభుత్వం అని ఒక ఓటర్ అడుగుతున్నారు. అది కావాలంటే మీకు కూడా వీడియో పెడతాను. ఏమి మంచి ప్రభుత్వం అయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు వచ్చి పాంప్లెట్లు పంచి గడపకి తిరిగినప్పుడు అయ్యా ఇగో మీ గడపకి ఈ పథకాలు వచ్చినాయి అని చెప్పేసి రాతపూర్వకంగా ఇచ్చారు. మాకు వచ్చినాయి కాబట్టి మేము దానికి ఒప్పుకున్నాం.
మీరేమి ఇచ్చారని వస్తున్నారు. మీకేం చెప్పాలి మేము? మీరేమి ఇచ్చారు? నాకేమైనా ఇచ్చారా? నా పక్కన ఆయనకి ఇచ్చారా? లేదంటే నా ముందు రోడ్డు వేసారా? ఏమి ఇచ్చారు చెప్పండి అని ఒక ఓటర్ అడుగుతున్నాడు. దాన్ని చూసుకుని చిగ్గు తెచ్చుకోండి. అంతేగాని ఈ దాడులు చేసి భయభ్రాంతులు చేసి ప్రజలను ఓట్లేంచుకోవాలని మాత్రం ఆలోచించబాకండి. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాం. నిన్న గుడివాడలో జరిగిన మరి మీటింగ్కి వస్తున్నటువంటి శ్రీమతి ఉప్పాల హారిక గారు ఒక గౌడ బిడ్డ, ఆడబిడ్డ అయిన ఆమె మీటింగ్కి వస్తూ ఉంటే వారి భార్యాభర్తల మీద అకారణంగా నడి రోడ్డు మీద సభ్య సమాజం తల వంచుకునేలాగా మరి ఆవిడ్ని అవమానపరిచి నానా దుర్భాషలు ఆడి తెలుగుదేశం మరి జనసేన సైకోగాళ్ళలాగా విజృంభించేసి ఆ విధంగా ఆడపడుచుని కన్నీటి పర్యంతం చేశారు. ఈ విధానాలు, ఇటువంటి పనులు చేయటమేనా మీరు? దీనికోసమేనా అధికారం చేజిక్కించుకున్నది? ఈ అధికారం వచ్చే విషయంలో మరి గౌడాసు పాత్ర ఎంతుందో మీ అందరికీ తెలుసు. తెలుగుదేశానికి ఓటర్లుగా వాడుకుని వాళ్ళందరినీ కూడాను ఈ విధంగా ఒక గౌడ ఆడబిడ్డని అవమానపరచడం అనేది చాలా దారుణమైన విషయం. దీనికి మా సంఘస్థులందరూ కూడాను ఎంతో బాధపడుతున్నారు. ఈ కన్నీటికి తగిన మూల్యం తప్పకుండా చెల్లించుకుంటారు మీరు. అదే కాకుండా ఇలాంటి పరిస్థితులు ఈ ఆడపడుచుల్ని అవమానపరిచేమనేనా మరి మీ ముఖ్యమంత్రి గారు మీకు చెప్తున్నది? ఆయన చెప్తారు కదా, ఆడపడుచుకి అవమానం కడిగితే అదే చివరి రోజు అని చెప్పి. మరి ఏంటి దీనికి పరిస్థితికి ఏంటి ఆయన సమాధానం చెప్పాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, ఆడబిడ్డలను అవమానపరిస్తే అస్సలు ఊరుకోనని. మరి ఏమైపోయింది? మరి ఆయన ఏమైపోయారు? డిప్యూటీ సీఎం గారు ఇలాంటి వాటికి ఎలా స్పందిస్తున్నారు? అలాగే మరి మహిళా హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. అమ్మ హోమ్ మినిస్టర్ గారు, మీరు చూస్తున్నారా? ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గారి మీద ఈ విధంగా ప్రవర్తిస్తే అసలు సాధారణమైన మహిళలు నడవటానికైనా రోడ్డు మీద ఉంటదా? ఇట్లాంటి చేయటం తప్పని మీకైనా తెలుస్తుందా? దీన్ని మేమంతా మరి ఖండిస్తున్నాం. మీరు వినోదం చూస్తున్నారేమో. అంతేకాకుండా హారిక గారు చాలా మృదు స్వభావి. ఆమె ఎవరిని ఏ మాట అనదు. అంతేకాకుండా మరి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు, నాని గారు మాకు నేర్పిందల్లా మంచిగా ఉండటం ఒకటే, ఆడవాళ్ళని ఎలా గౌరవించాలో అవన్నీ నేర్పారు. మరి బీసీ ఆనాటి ఓసీలకి ఇక్కడ లోకల్ గా ఉన్న జిల్లా పరిషత్ జడ్పీటీసీ క్యాండిడేట్ కి ఓసీ రిజర్వేషన్ లో మా గౌడాస్ కి ఆవిడ్ని హారిక గారికి ఇక్కడ సీట్ ఇచ్చి మేము గెలిపించుకుని మరి తద్వారా ఇంత గౌడ బిడ్డకి, ఆడబిడ్డకి జిల్లా పరిషత్ చైర్మన్ గా పదవి ఇచ్చి ఎంత గౌరవించారు జగనన్న గాని కొడాలి నానన్న గాని. అలా చేసిన దానికి మీకు మీ కళ్ళు ఓర్చక మా గౌడ బిడ్డను అవమానపరిచారు. దీనికి మేమంతా మాత్రం పూర్తిగా ఖండిస్తున్నాము. దీనికి మాత్రం మీకు తప్పకుండా ఒక రోజు అనేది వస్తుంది, అప్పుడు చెప్తారు. మరి అంతేకాకుండా జగనన్న మరి రమేష్ గారికి కూడా గౌడ కులస్తులైన ఆయన రమేష్ గారికి మినిస్టర్ ఇవ్వడం, మమ్మల్ని అందరినీ, మేము ఎంత తక్కువ మంది ఉన్నా సరే మమ్మల్ని అందరినీ గౌరవించారు. గౌడాస్ని అనేది ముందు పెట్టారు. నా విషయంగా జిల్లా స్థాయి పదవులను ఇచ్చారు, నామినేటెడ్ పదవులు. నా కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ గా 5 సంవత్సరాల కాలం మరి కొడాలి నానన్న, జగనన్న వీళ్ళు మాత్రమే మమ్మల్ని ముందు పెట్టారు. ఈ బీసీలని ఓటు బ్యాంక్ గా వాడుకుని వదిలేసిన మీకు మా కులస్తులందరూ కూడాను తగిన రీతిలో సమాధానం చెప్తారు. వాళ్ళ ఆడపిల్లని అవమానిస్తే ఎవరు చూస్తా ఉండరు. దీనికి మాత్రం తప్పకుండా మీరు సమాధానం చెప్పుకోవాల్సిన రోజు ఒకటి వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయటం చాలా తప్పు అని మేము పూర్తిగా ఖండిస్తూ మరి ఆవిడకి మేము మా కులస్తులందరి తరపున కూడా సంఘీభావం తెలియజేస్తున్నాం. వారిని బాధపడొద్దని కూడా మేము చెప్తున్నాం. మేమంతా అండగా ఉన్నాము. ఆవిడకి మాత్రమే జరిగిన అవమానం కాదు, ఇది మా అందరికీ కూడా జరిగిన అవమానం. అది హారిక గారిని కొంచెం సంయమనం పాటించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. నిన్న గుడివాడలో జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన కార్యకర్తలందరినీ కూడా కొడాలి నాని గారి ఆధ్వర్యంలో అందరినీ బయట గ్రామం నుంచి ప్రతి ఒక్కరిని కూడా పిలవడం జరిగింది. దానికి మేము అందరూ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి అందరు కార్యకర్తలు కానీ మండల స్థాయి నాయకులు కానీ అందరూ కూడా వెళ్ళి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళాం. దానికి ఆ నాగవరపడు వంతెన దగ్గర మొత్తం టీడీపీ సంబంధించిన కార్యకర్తలు, అలాగే జనసేన సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళు గోండాలో తెలుతులేదు, కార్యకర్తలో తెలుతులేదు, ఆడకొచ్చి డీజే బాక్సులతో సౌండ్లతో పెట్టి ప్రతి ఒక్కరిని కూడా కారు అద్దాలు ధ్వంసం చేయడం,
బళ్ళు వెళ్తున్న బండ్లను అడ్డం కొట్టి నువ్వే పార్టీ వాళ్ళని అడగటం, నువ్వే పార్టీ సంబంధించిన వాళ్ళని అడుగుతున్నారు. అసలు వాళ్ళ సంబంధం ఏముంది? అది మేము వెళ్తున్నాం, నాని గారు పిలిచారు. సంవత్సరం అయిన తర్వాత, ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పటికి నాని గారు మొత్తం స్వయంగా అందరిని పిలిచి ఇక్కడ రండి, మనందరం కలుద్దాం, మీ సమస్యలు ఏంటని వివరించడానికి రమ్మన్నారు. మేము వెళ్తున్నాం వాడిని కలవడానికి. వీళ్ళకి ఎందుకండి? వెనుగల రాము గారు ఏమని వచ్చారు? మాకు ఇక్కడ ఉన్న మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకల నారాయణ గారు, ఆయన సమావేశం ప్రతి ఊరికి వచ్చి, అయ్యా అమెరికాకు సంబంధించిన వ్యక్తి అయినా ఉద్యోగాలు చదివాడు, మన బీసీ నాయకులకు కానీ గౌడ పిల్లలకి అందరూ కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మొత్తం అందరికీ గౌడకు సంబంధించిన ఓట్లందరినీ కొనకల నారాయణ ద్వారా ఆధ్వర్యంలో అడిగారు. కొనకల నారాయణ గారు కూడా కొంచెం వీటి మీద స్పందించి వాళ్ళు జరిగే ప్రతి ఒక్కటి కూడా గమనించవలసిందిగా కోరుచున్నాం. మీరు గౌడ బిడ్డలను మీరు అడిగారు, ఏమని అడిగారు? అతను అమెరికా నుంచి వచ్చాడు, ఇప్పటి వరకు మనకి ఉద్యోగాలు లేవు, మన గౌడ కులం వెనకబడిపోయి ఉంది, వెనుగల రాము గారు వస్తే మనలో స్థాయిలో లేపేస్తారు, మనకు ఉద్యోగాలు వస్తాయి, అమెరికా నుంచి ఇండస్ట్రీలు తీసుకొచ్చి గుడివాడలో పెడతారు, గుడివాడలో తీసుకొచ్చిందా మన గౌడ పిల్లలందరికీ నాది హామీ అని చెప్పి నువ్వు ఓట్లు వేయించావు గౌడవుల్ని. తర్వాత అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చారు. మొత్తం పవన్ కళ్యాణ్ సంబంధించిన మొత్తం కాపు నాయకులందరినీ తీసుకెళ్లి మీటింగ్ పెట్టి ఏదో గుడివాడ నెహ్రూ సెంటర్ లో పెట్టి మొత్తం అందరూ చెప్పారు. ఆయన ఏం చెప్తున్నారు? ప్రతి ఒక్కరు కూడా అడ్డం పెట్టి ఇట్లా చేయమని చెప్పారు మీకు. మీరు ఒకసారి ఆలోచించాలి. ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆలోచిస్తే ఏమవుతుందంటే ఒక మైండ్ సెట్ మారిపోద్ది. ఇవాళ నన్ను కొట్టారు, రేపొద్దు నేను కొట్టకుండా తినడానికి కూడా సిద్ధంగా ఉండాలి. మీరు ఇప్పుడు నన్ను కొట్టారని నేను వదలను. అలాగే వేరే వాళ్ళు కూడా వాళ్ళ మైండ్ సెట్లు అలా ఉండిపోయిద్ది. వీడు నన్ను కొట్టాడు కాబట్టి ఏం చేయాలని. కానీ ఆ సమాజానికి తీసుకెళ్లేది కూడా మీరు టీడీపీ నాయకులే. దాన్ని కూడా మీరు అర్థం చేసుకుని, అయ్యా వెనుగల రాము గారు, మీరు ఇటువంటి వాటికి సమర్థించకుండా క్రమశిక్షణగా అందరినీ కూడా నడిపించాలని కోరుకుంటున్నా. మెయిన్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం నందు సంకటహర మహాదశ పురస్కరించుకొని సామూహిక శ్రీ లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సామూహిక లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాన్ని నిర్వహించి విశిష్ట పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పాలకవర్గ అధ్యక్షులు సాయన రాజేష్ మాట్లాడుతూ ప్రతి నెల జరిగే సంకటహర చతుర్దశి వేడుకలను భక్తుల ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు భక్తులు కూడా తమ వంతు సహాయ సహకారాలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ సభ్యులు మరియు దేవస్థాన సిబ్బంది భక్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు, మా దేవస్థాన యాజమాన్యానికి, అలాగే మా ధర్మకర్తల మండలికి, మా పురోహితులకి, ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతి నెల కూడా సంకటహార చతుర్థి రోజున వచ్చి లక్ష్మీ గణపతి హోమం ఏదైతే ఉందో ఈ నెలలో ఈ రోజున రావడం జరిగింది. మరి ఈ రోజున సుమారుగా ఈ లక్ష్మీ గణపతి హోమంలో 120 మంది దంపతులు పాల్గొని దేదీప్యమానంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే వేద పండితులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ విఘ్నేశ్వర స్వామి దేవాలయం ఏదైతే ఉందో సుమారుగా 108 సంవత్సరాల చరిత్ర గల ఈ గొప్ప గుడి గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని ఈ నెలకోసారి వచ్చే ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొని ఈ లక్ష్మీ గణపతి హోమాన్ని ప్రతి ఒక్కరూ కూడా దిగ్విజయం చేయాలని, స్వామివారి కృపకి ప్రజలందరూ కూడా పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ దేవస్థాన అభివృద్ధి పనులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా వేగంగా దేవస్థాన అభివృద్ధి పనులు, మరమ్మత్తు పనులు కూడా మా ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఈ పనులన్నీ చేయడం జరిగింది. అలాగే ముఖమండపం ఏదైతే ఉందో దానిపై ఉన్న శిల్పాలు ఏవైతే ఉన్నాయో ఈ శిథిలావస్థకి రావటం జరిగింది. మరి ఆ ముఖమండపంపై గల అమ్మవారి శిథిలాలు కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా దాతలు ఎవరన్నా ముందుకు వచ్చి ఆల్రెడీ మేము పనులు స్టార్ట్ చేసి ఒక్కొక్క శిల్పకారుని పిలిచి ముఖమండపంపై గల ఈ శిల్పాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క బొమ్మకి 10,000 రూపాయల చొప్పున మాట్లాడటం జరిగింది. ఆల్రెడీ పనులు ప్రారంభించి ఆ శిల్పాలని పైన రూపొందించడం జరిగింది. ఈ విషయంలో మాకు మన ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కూడా సహకరించడం జరిగింది. అలాగే భక్తులందరూ కూడా ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొదలిచిన ప్రతి ఒక్కరు కూడా 500 రూపాయలు దేవస్థానం వద్ద చెల్లించి మీ గోత్రనామాలని నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గరిక పూజ ఏదైతే ఉందో అది కూడా ప్రతి నెల వస్తుంది. ఆ గరిక పూజ నిమిత్తం కూడా 200 రూపాయలు టోకెన్ తీసుకుని మీరు గోత్రనామాలు నమోదు చేసుకోవాలని
కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా దాతలు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా స్వామివారి కృపకి పాత్రులు కాగలరని, అలాగే దేవస్థాన అభివృద్ధిలో దయచేసి మీ వంతు సాయం ప్రతి ఒక్కరు కూడా అందించాలని కోరుకుంటూ ఓం విఘ్నేశ్వరాయ నమః. నమస్కారం. ఈరోజు మన గుడివాడ మెయిన్ రోడ్లో ఏం చేసినటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం నందు లక్ష్మీ గణపతి హోమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి పట్టణ ప్రజలు అందరూ కూడా హోమం నిమిత్తం రోజు ప్రతి నెల కూడా 100 మంది, మామూలుగా 100 మంది అనుకుంటున్నాం, మామూలుగా 100 దాటుతున్నారు. ప్రతి నెల కూడా స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. అట్లాగే ఈ యొక్క దేవస్థానానికి వెనకాల ఆస్తులు ఏమివ్వండి, భక్తులు ఇచ్చినటువంటి కానుకలు మాత్రమే. అలాగే కాపచేప మండపానికి అభివృద్ధి పనులు ఉన్నాయి. అట్లాగే త్వరలో ఆఫీస్ రూమ్ ఒకటి నిర్మించాలనుకున్నాం. ఈ యొక్క కార్యక్రమాలన్నింటికి కూడాను భక్తులందరూ కూడాను ధనవంతు సాయం చేసి స్వామివారి కృపపాత్రగా కోరుతున్నాం. గుడివాడ మండలంలోని చౌటపల్లి మల్లయ్యపాలెం గ్రామంలో సుప్రపాలన తొలి అడుగు ప్రచారాన్ని శనివారం సాయంత్రం ఎమ్మెల్యే రాము నిర్వహించారు. గ్రామాల్లో ఎమ్మెల్యే రాముకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే రాము ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలను అందజేశారు. కులమత వర్గాలకు అతీతంగా పేద ప్రజల శ్రేయసే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. గత ప్రభుత్వాల కంటే పేద కుటుంబాలకు అధిక సంక్షేమం అందజేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్లో ప్రజలకు సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లుగా ఎమ్మెల్యే రాము వెల్లడించారు. ఇరు గ్రామాల్లో ఎమ్మెల్యే రాము పర్యటిస్తున్నంతసేపు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఆయన వెంట నడుస్తూ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షుడు వాసి మురళి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎర్లగడ్డ రవి, టీడీపీ నాయకులు అందుగల యేసుపాదం పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రావాల్సింది 4,000 అట్టొత్తరా చెప్పు. ఆయన పెంచారు, ఆయనైనా పెంచింది, అవునా కాదా? తెలుసు కదా, చెప్పండి బేసిక్గా. అలాగే తల్లికి వందనం ఎంతమందికి వస్తుంది? 2 అమ్మాయిలు. ఇంకెవరు ఉన్నారా? అందరికీ బడి జాగ్రత్త. ఎంత వస్తుంది మీకు పెన్షన్? 6,000 వస్తున్నాయా? ఓకే, జాగ్రత్త అమ్మా. బాబు గారు అన్ని చేసుకుంటూ వస్తున్నారు. అలాగే గ్యాస్ కూడా పడుతుంది, వచ్చింది గ్యాస్. ఓకే, మీకు రావాల్సి ఏమేమి వస్తున్నాయి? మీకు డిగ్రీ చదువుతున్నాడు. ఓకే, గ్యాస్ వస్తుందా? గ్యాస్ వస్తుందా? మీకు వయసు ఎంత? అనకూడదు, 40 టైం ఉంది. పిల్లలకి తల్లికి వందనం వచ్చే పిల్లలు అవుతారా? అవును కదా, ఇప్పుడు 3 సెంట్లు ఇస్తాం బేసిక్. మీరు వచ్చి రాయించుకుంటే మీకు చేపిస్తున్నాం. ముందు మేము చేసి కూడా చెప్పండి. ఆగండి, అందరికి మీకమ్మా గ్యాస్ సిలిండర్ పెట్టండి. దీపం పథకం కూడా వస్తుంది. గుర్తుపెట్టుకుని అన్ని చక్కగా స్టార్ట్ చేస్తాను. ఈ టైం కూడా చేస్తాను. కాలువలు చూపిస్తున్నా, అన్ని కొట్టి లైన్లో కొట్టి బాగా వస్తున్నాయండి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చేస్తున్నాను. ఎమ్మెల్యే రాము గారి వల్ల అన్ని సౌకర్యాలు అందుతున్నాయి మాకు. బాబు గారు ఆయన గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఆయన ఇప్పుడే చేయగలిగింది సరిగ్గా ఏ పని చేయాలన్నా కానీ. అందుకనే ఆ ప్రభుత్వం పోయింది. ఇప్పుడు రెండునా మీకు మరి ఇది పడిందా? తల్లికి వందనం
ఎందుకని మీరందరూ గట్టిగా మీరందరూ సహకరిస్తే ఇక్కడ డ్రైనేజ్ సమస్య లేకుండా చేస్తారు. మీరందరూ సహకరించండి. దీంట్లో తీయలేదని గొడవలు చేయకుండా దాంట్లో నుంచి ఏదైనా కానీ అడ్డం ఉన్నాయని తీయాలి. దానికి ఓకే అనుకుని అందరితో మీరు కలిసి కూర్చొని చేపించండి. తీర్మానం చేసేవాడిని దీంట్లో మొత్తం చేపించేద్దాం. మొత్తానికి ఓపెన్ అవగానే మీరు ఆన్ చేసుకోండి. 3,000 పడ్డాయా ఇద్దరికినా? ఇద్దరికి పడ్డాయా? ఇద్దరికి పడ్డాయి అంటే ఇప్పుడు తల్లికి వందనం అమ్మ. బాబు గారు చెప్పింది చేసే మనిషి కదా, దీంట్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే గ్యాస్ కూడా వస్తుంది మీకు వచ్చిందా? మా బస్సు కూడా స్టార్ట్ అయిపోతుంది. చెప్పిన చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. కమ్యూనిటీ హాలు నేను చేపిస్తాను. అది పెట్టేద్దాం, ఇప్పుడే పెడదాం. ఈ ట్రిప్ లోనే పెట్టేస్తా. కాకపోతే అందరూ సహకరించి మొత్తం అందరూ ఓకే చేయాలి. నాకు డ్రైనేజ్ కూడా మీరు అందరూ తీసుకొస్తే నేను చేపిస్తాం. రూపాయి బిల్లు పడ్డాళ్ళందరికీ ఇప్పుడు చేపిస్తున్నాం, పెట్టించాం. దీంట్లో ప్రతి ఒక్కరికి వస్తాయి. ఇప్పుడు 2 ఆ బిల్లు పడిపోతుంది. పంట చేలకు సకాలంలో నీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆసిపిరెడ్డి విజ్ఞప్తి చేశారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో ఆసిపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతులకు సకాలంలో ఎరువులు అందజేయడంతో పాటు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సొంటి ఉమామేశ్వర, ఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయిపోయి 2 వారాల పైన నడుస్తూ ఉంది. గతంలో వ్యవసాయ సీజన్ జూన్ ఉండేది, ఇప్పుడు జులైకి వచ్చింది. జులైకి వచ్చినా ఇప్పుడు కాలువలకు కూడా నీళ్లు వదిలేము, పోయిన నెలల్లోనే నీళ్లు వదిలేమని చెప్పారు. కానీ ఇప్పుడు కాలువల్లో నీళ్లు సరిగ్గా రాక నారుమళ్ళు కొన్ని ప్రాంతాల్లో ఎండిపోతూ ఉన్నాయి. నారుమళ్ళతో పాటు ఊడు పూడ్చినవి కూడా వాటర్ లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. నారుమళ్ళకే ఇంజిన్లు పెట్టి నీళ్లు తోడుకునే పరిస్థితి ఉంది. డ్రైన్లు కూడా సరైన పద్ధతిలో లేని పరిస్థితి కూడా ఉన్నాయి. కాబట్టి రైతుకి ఇప్పుడు సీజన్లో ఎరువులు కానీ, పురుగు మందులుగా ఎరువులు కానీ, విత్తనాలు కానీ సరైన పద్ధతిలో ఈ రాష్ట్రంలో అందలేదనేది ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా కాలువల నిండా నీళ్లు వచ్చేటట్టు, డ్యాముల్లోంచి వచ్చేటట్టు ప్రయత్నాలు చేయాలి. గతంలో అయితే పట్టిసీమ నుంచి నీళ్లు వదిలేమని చెప్పారు. కానీ ఇప్పుడు పట్టిసీమ కానీ కృష్ణానదిలో నుంచి కానీ నీళ్లు అందేటట్టు చేయకపోతే ఈ నారుమళ్ళు ముదిరిపోయి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి తక్షణం నీళ్లు కాలువల నిండా వదలాలని మేము కోరుతా ఉన్నాం. వ్యవసాయ సీజన్ ప్రారంభమయ్యి 10 రోజులు కావస్తుంది. కాబట్టి నాట్లు వేసుకోవటానికి నార్త్ సైడ్లో కానీ, సౌత్ సైడ్ ఛానల్లో కానీ, చంద్ర డ్రైన్లో కానీ వరి నాట్లు వేసుకోవటానికి అనుకూలమైన నీళ్ళు లేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు గత వారం 10 రోజుల నుంచి విపరీతంగా ఎండలేయడంతో నారుమళ్ళు కూడా ఎండబారిన పడి చిగుళ్ళు మాడిపోవటం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇరిగేషన్ వారు కావలసిన నీరుని విడుదల చేయవలసిందిగా మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగనే రైతుకు కావాల్సిన ఎరువులు కూడా ఆర్బీకేల ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయవలసిందిగా కోరుతున్నాము. అట్లాగనే నార్మల్లో ఎలికల బెడద విపరీతంగా కొన్ని ప్రాంతాల్లో ఏర్పడిన పరిస్థితి. ఏవో గారు స్పందించి విఐఏల ద్వారా ప్రతి గ్రామానికి ఎలికల మందును డిస్ట్రిబ్యూషన్ చేయవలసిందిగా మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మినుముకి ఏమాత్రం రేట్ లేని పరిస్థితి. ఆ మద్దతు ధర చట్టం అయితే 7400 ఉంది, కానీ ఆ పరిస్థితి కొనే పరిస్థితి అయితే ఏర్పడలేదు. 6600, 6700కే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనుక ప్రభుత్వం మద్దతు ధర చట్టం కల్పించి రైతుకి గిట్టుబాటు ధర
గిట్టుబాటు ధర కల్పించవలసిందిగా మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. త్వరితగతిన యుద్ధపాతి ప్రయత్నం వెంటనే నీరు విడుదల చేస్తే రైతులు నాట్లు వేసుకోవటానికి అనుకూలంగా ఉంటుందని రైతులందరూ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి వెంటనే కాలువలకి తగిన నీరు విడుదల చేయవలసిందిగా మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేయడం జరుగుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజా సమస్యలు పరిష్కరించే విషయంలో తాను నియోజకవర్గ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని వెల్లడించిన ఎమ్మెల్యే రాము. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్ద నుండి సమస్యల అర్జీలను స్వీకరించి సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే. ఉప్పల హారికపై జరిగిన దాడిని ఖండించిన గొడ్లవెల్లేరు గౌడ సంఘ నాయకులు. మహిళ అని కూడా చూడకుండా దాడి చేసి దుర్భాషలాడటం అరాచకం అంటూ గౌడ సంఘ నాయకులు మండిపాటు. సుప్రపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గుడివాడ రూరల్ మండలం పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. గడప గడపకి వెళ్లి సంక్షేమ పథకాలు అందించి ప్రజా సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.